अस्सलामुअलैकुम फ्रेंड्स, हेलो हाय, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాంటాస్టిక్ ఫ్యామిలీ విత్ రజియా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులు అయిపోయింది మన ఛానల్లో అయితే వీడియో అయితే పోస్ట్ చేయట్లేదు. 2 months పైన అయిపోయిందనమాట. ఎందుకనేది కూడా నేను మీకు చెప్తాను. ఎందుకంటే 2 months నుంచి క్లౌడ్ కిచెన్ అనేది ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. దానివల్ల కొంచెం బిజీగా అయిపోయాను అనమాట. అందుకోసం ఏ వీడియో కూడా పోస్ట్ చేయలేకపోయాను. ఇక్కడ నుంచి మన ఛానల్లో లంచ్ బాక్స్ సిరీస్ అయితే వచ్చింది. లంచ్ బాక్స్ అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ లంచ్ బాక్స్ అయితే అవసరమే కదా. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అయితే వస్తున్నారు. ఇంకా మనకి లంచ్ అయితే కంపల్సరీ. ఇంకా చాలా స్పెషల్ రెసిపీస్తో ఈ లంచ్ బాక్స్ని అయితే మనం ప్రిపేర్ చేసేసుకుందాము. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా. ఈ రోజైతే ఒక స్పెషల్ రెసిపీతో అయితే ముందుకైతే వచ్చేసాను. ఆ స్పెషల్ రెసిపీ ఏమనుకుంటున్నారు? పంజాబ్ స్పెషల్ ఆలు కుల్చా అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. ఇది ఒక్కసారి లంచ్ బాక్స్లో అయితే ప్రిపేర్ చేసి పెట్టేసేయండి. చాలా ఎమ్మిగా తినేస్తారనమాట, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. ఇంకెంత సాఫ్ట్గా ఉండిద్దో మీకు తుంచి కూడా చూపిస్తాను ఇక్కడ. ఇక ఫ్లఫీగా చాలా బాగుండిద్ది అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఇదైతే మనం లంచ్ బాక్స్లో పెట్టేసుకుందాం. నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే ఈ వీడియోకి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక లైక్ ఈ వీడియోని వేరే వాళ్ళకి రీచ్ అవ్వడానికి సహాయపడుతుంది. పంజాబ్ స్పెషల్ ఆలు కుల్చాని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్ని అయితే తీసేసుకుందాం. ఈ బౌల్లో వచ్చేసి 1 cup మైదా పిండిని అయితే తీసేసుకుందాము. 1 cup మైదా పిండి తీసుకున్నాం కదా. నెక్స్ట్ 1 cup గోధుమ పిండిని కూడా మనం యాడ్ చేసేసుకుందాం. మొత్తం మైదా పిండితోనే చేస్తారు, కానీ నేను కొంచెం హెల్దీగా ఉండిద్దని గోధుమ పిండి యూస్ చేస్తున్నాను. ఇక్కడ 1 cup గోధుమ పిండి. నెక్స్ట్ వచ్చేసి మీకు టేస్ట్ వైజ్ మీకు ఎంత సాల్ట్ అవసరమో అంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి సాల్ట్ 1/2 teaspoon వేసుకున్నాను. దీంతో పాటు ఇది టీస్పూన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి 1/2 teaspoon బేకింగ్ సోడా కూడా వేసేసుకున్నాను. ఇంకా 1 tablespoon ఆయిల్ కూడా వేసేసుకుందాము. మన పిండి అనేది బాగా మిక్స్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట ఆయిల్ అనేది. నెక్స్ట్ ఈ పిండి మొత్తం ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకుందాము. ఈవెన్లీ మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్లు. బాగా మిక్స్ అయిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకుంటూ పిండిని మిక్స్ చేసేసుకుందాము. ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసేసుకుంటూ ఇలానే మిక్స్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా ముద్దలాగా బాగా కలుపుకోవాలన్నమాట. మెత్తగా సాఫ్ట్గా వచ్చేంత వరకు మిక్స్ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చపాతీ పిండిలాగా అయితే మిక్స్ చేసేసుకున్నాను. పిండి ముద్దని ఇలా సాఫ్ట్గా రావాలి. నెక్స్ట్ ఈ పిండి ముద్ద మీద ఒక క్లాత్ వేసేసుకొని కవర్ చేసేసుకుందాం. పిండి అనేది మనకి చాలా సాఫ్ట్గా ఉండిద్ది. ఇక్కడ నేను పొటాటోస్ వచ్చి బాయిల్డ్ పొటాటోస్ తీసుకున్నాను. కుక్కర్లో వేసేసుకొని ఒక 10 minutes పెట్టుకుంటే మనకు బాయిల్డ్ పొటాటోస్ అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ బాయిల్డ్ పొటాటోస్ని ఇప్పుడు ఫోక్ సాయంతో స్మాష్ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం పొటాటోస్ని మెత్తగా అయితే చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకుందాం. ఒక్క ఆనియన్ని చిన్న పీసెస్గా చాప్ చేసుకున్నాను. ఇంకా ఒక్క పచ్చిమిర్చిని చిన్న పీసెస్గా చాప్ చేసుకున్నాను, అది కూడా వేసేసుకుందాం. పచ్చిమిర్చి యాడ్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకుందాము, కొరియాండర్ లీఫ్ని. ఇప్పుడు దీనికి టేస్ట్ వైజ్ మనకి ఎంత సాల్ట్ అవసరమో అంత సాల్ట్ వేసేసుకుందాము. మనం కుల్చా కోసం మసాలాను అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాం అనమాట ఇక్కడ. ఇంకా 1/2 teaspoon రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకుందాం. ఇది ఇంట్లో దంచిన కారం అనమాట. నెక్స్ట్ వచ్చేసి 1/2 teaspoon చాట్ మసాలా కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ మొత్తం మసాలాని బాగా మిక్స్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మసాలా మొత్తం చక్కగా మిక్స్ చేసేసుకొని పెట్టేసుకుందాము. మసాలా అనేది బాగా మిక్స్ అయిపోయింది. ఇక్కడ మనకు ఆలు కుల్చాలో మసాలా అయితే ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కుల్చా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. నెక్స్ట్ మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దల నుంచి ఒక చిన్న పిండి ముద్దను తీసేసుకుందాము. ఇక్కడ నేను ఎంత తీసుకున్నానో సైజ్ చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇంత సైజు పిండి ముద్దనైతే తీసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్ద అనమాట ఇది. నెక్స్ట్ దీన్ని ఒక బౌల్ లాగా చేసేసుకుందాము. గిన్నెలాగా చేసేసుకుంటే మనం చేసుకున్న ఆలు మసాలాని ఇందులో ప్రిపేర్ చేసి పెట్టుకోవడానికి చాలా బాగుండిద్ది.
ఇక్కడ ఆలు మసాలాని కూడా ఇందులో స్టఫింగ్ అయితే పెట్టేసుకుందాము. ఎంత ఎక్కువ మసాలా అయితే అంత ఎక్కువ పెట్టేసుకోండి. ఇలా మొత్తం కవర్ చేసేసుకుందాం. చూడండి, ఇక్కడ మన స్టఫింగ్ బౌల్ అయితే రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ స్టఫింగ్ బౌల్ని వచ్చేసి మన పొడి పిండిలో అయితే అద్దేసుకుందాము. మనకి ఆలు కుల్చా ప్రిపేర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉండిద్ది అనమాట. ఇలా మనం కుల్చా టైప్లో జెంటిల్గా ప్రెస్ చేసేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా తెల్ల నువ్వుల్ని కూడా వేసేసుకుందాం, సెసమీ సీడ్స్. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకుందాము. ఇలా కొద్దిగా వేసేసుకున్న తర్వాత చపాతీ కర్ర తీసుకొని దీన్ని జెంటిల్గా ప్రెస్ చేసేసుకుందాము. కర్ర తీసేసుకొని జెంటిల్గా ప్రెస్ చేసేసుకుందాము. మనం పైనుంచి సెసమీ సీడ్స్ ఇంకా కొరియాండర్ లీవ్స్ వేసాం కదా, అవి మన కుల్చాకి బాగా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. అందుకోసం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక నాన్ స్టిక్ ప్యాన్ అయితే తీసేసుకుందాము. నాన్ స్టిక్ ప్యాన్లో అయితే మన ఆలు కుల్చా అనేది చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఇంకా దాంట్లో మనము కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసేసుకుందాం. ఈ వాటర్లోనే కొద్దిగా నెయ్యి లేకపోతే బటర్ని కూడా యాడ్ చేసేసుకుందాము. కొద్దిగా నెయ్యిని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. నెయ్యి కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా స్ప్రెడ్ చేసేసుకుందాం. వాటర్ ఇంకా నెయ్యి మొత్తము ఇలా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు కుల్చాని ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి దీన్ని కుక్ అవనిద్దాం ఫ్రెండ్స్. మనం ఆలు కుల్చా వేసేసుకున్న తర్వాత 2 మినిట్స్కి ఒకసారి టర్న్ చేసుకుంటూ మనం కుక్ చేసుకుందాము. మనకి బాగా పొంగిద్ది అనమాట ఆలు కుల్చా వచ్చేసి. చూడండి, మనకి ఈ విధంగా ఫ్లఫీగా పొంగాలన్నమాట ఆలు కుల్చా అనేది. నెక్స్ట్ టర్న్ చేసేసుకొని వేరే సైడ్ కూడా ఆయిల్ లేదా బటర్ అయితే మనం అప్లై చేసేసుకుందాం. ఇక్కడ నేనైతే నెయ్యినైతే అప్లై చేసేసుకుంటున్నాను కుల్చాకి. ఇలా అప్లై చేసుకుంటూ క్రిస్పీగా కాల్ చేసుకోవడమే. ఇక్కడ మనకి ఆలు కుల్చా అయితే ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ మనం వేరే ఆలు కుల్చాని కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఇంకొక ఆలు కుల్చాని కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. వాటర్ వేసేసుకొని నెయ్యి వేసేసుకుందాం ఫ్రెండ్స్. దీన్ని బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు కుల్చాని కూడా వేసేసుకొని టర్న్ చేసుకుంటూ కాల్చుకోవడమే. అంతే ఫ్రెండ్స్, ఈజీ రెసిపీ అనమాట ఈ ఆలు కుల్చా అయితే. మీరు కూడా మిల్లల్లో కంపల్సరీగా ట్రై చేయండి. ఇలా టర్న్ చేసుకుంటూ నెయ్యి అప్లై చేసేసుకుంటూ కాల్ చేసుకోవాలన్నమాట. మనం వాటర్ అనేది ఎందుకు వేస్తామంటే మన ఆలు కుల్చా అనేది చక్కగా కుక్ అయిపోయింది ఫ్రెండ్స్, అందుకోసం. ఇక్కడ మనకి కుల్చా అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లు అయితే తీసేసుకుందాము. వేడివేడిగా పంజాబ్ స్టైల్ ఆలు కుల్చా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం. మన లంచ్ బాక్స్ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాం. చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా చాలా బాగున్నాయి అనమాట. మీకు ఇక్కడ నేను తుంచి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్, మన కుల్చా అనేది ఎలా వచ్చిందో. చూడండి ఫ్రెండ్స్, ఎంత సాఫ్ట్గా వచ్చిందో. చూడండి ఫ్రెండ్స్, ఎంత సాఫ్ట్గా కట్ అయిపోతుందో. ఇప్పుడు మనం దీన్ని బాక్స్లో అయితే పెట్టేసుకుందాం. వేడివేడిగా లంచ్ బాక్స్ కోసం స్పెషల్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది కదా ఆలు కుల్చా. మీరు కూడా కంపల్సరీగా చేయండి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా రెసిపీస్కి లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే నా వీడియోస్కి లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఈ ఆలు కుల్చాతో పాటు కీరా రైతా అయితే సూపర్ కాంబినేషన్ అనమాట. ఇక్కడ కీరా రైతా కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను లంచ్ బాక్స్లోకి. ఇంకా మీకు ఏం రెసిపీ కావాలో దాన్ని కూడా కామెంట్ చేసేయండి.